సరే రా స్టార్ట్ చేసుకోవచ్చు. మనం మందిని తీసుకొచ్చుకోవాలి. మనం ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే అన్నదానం ప్రోగ్రామ్ అన్నట్టు మా పల్లె మీద మేమే అన్నదానం పెట్టిస్తున్నాం. ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం మేమే పెట్టిస్తున్నాం అన్నదానం. ఇంతకుముందు ఎప్పుడు చేయలే కానీ చేద్దామని చెప్పేసి చేసినాం. కానీ మాకు ఏంటంటే ఈ వెదర్ మంచిగా లేదు. రోజు పొద్దున్న నుంచి వర్షం పడ్డది. పెడదామా వద్దన్నట్టే అనుకున్నాం. ఏమవుతుందో ఏం కథనో తెలియదు. మనకైతే మొత్తం మొగులైపోయింది. ఏం చేద్దామని అర్థమవుతలేదు. మన వాళ్ళు అయితే అన్ని సామాన్లు తీసుకురాని వేరు. బోలు అయితే వచ్చినాయి. మన వాళ్ళు బోలు అడుగుతారు. సురేష్ భాయ్ వర్షం పడుతుందా అయ్యాలా? పడకుండా నువ్వే వేయాలి. నేనే వేయాలా? అంత నా మీద అంటవా? వర్షం పడ్డది అంత అంగడ అవుతుంది. అందుకే రేగుల కింద సెట్ చేసినాం. మా సంతపాయల రేగుల కింద సెట్ చేసినాం. మా సత్తయ్య బ్రో, సత్తయ్య బాబు మన వంట మాస్టర్ నేనే. ఎప్పుడైనా సీర మస్తు చేస్తాడు. వేరా వేరా ఎట్లా చేస్తావు మరి? అన్ని చేసుడే అన్ని చేసినా అయ్యా మరి మంచిగా చేయాలి. సూపర్. మనం బయట వచ్చి మరి ఇటు అనద్దు మరి. ఓకేనా? మన వాళ్ళు కూరగాయలు ఆల్రెడీ తీసుకొని వచ్చారు. ఇవ్వరు దాకా వేరే కూరగాయలకి 12 అవుతుంది. ఇంకా కూరగాయలు ఎన్ని వస్తాయి సినిబాయ్? ఒక మా నాయన కూడా వచ్చింది. నాయన నువ్వు ఏం చేస్తావు? వంటలు అవుతావా? వంటలు చేస్తావు బరాబర్ అవుతావా? వంటలు చేసినాక రావాలి. ఉత్తా రావద్దు ఇక్కడికి. ప్రిపేర్ అవుతున్నాయి. ప్రిపేర్ అయితే నేను పడకపోతున్నావు. ఒకటి చాలా వేసేసాడు, బాగా వేసేసాడు. అనుకుంటారు లేవు మరి. ఇక అందుకొరకే పెట్రోల్ పోసాను. ఏంటి దోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? మనలో అయితే కూరగాయలు కోసం స్టార్ట్ చేసారు. ఇప్పటికే లేట్ అయిపోతుంది. సీను ఎందుకు మళ్ళీ ఎందుకైనా ఉంటున్నావు? పని చేయి. ఫోటో చేస్తున్నావా? ఒకరు ఫోటో చేస్తారు, వాళ్ళు కట్ చేస్తారు. వాళ్ళు అంతా ఇదే. ఇక వర్షం పడేది అనుకో అందరూ వేసుకుంటాను. నేనే దేవుడు అంతేనా? దేవుని మీనే భారం అంటవా? సత్యబాబు ఏం చెప్తున్నావు ఇప్పుడు? ఫస్ట్ సిర చెప్తున్నాం. సిర ఎత్తావా? అవును. బియ్యం కాదు, బియ్యం కాదు. సిర చెప్తే ముందున తర్వాత చల్లారుతుంది. చల్లారుతుందా? ఓకే. లేకపోతే లేట్ అయితే అది లేట్ కదా? అంతేనా? వంట మాస్టర్ మేరే సత్తాయి వీళ్ళంతా కూరగాయలు వీరాయందర్ అస్సలు గండ వేస్తారు పోతాడు. అంతే లేదు. శంకరాజు ఒక్కడే కొత్తున్నావు మొత్తం టమాటాలన్నీ. నేను ఒక టమాటాలు అంతేనా? ఒక 10 కిలోలు వచ్చింది వారికి. కొత్త పెళ్ళి అయింది కదా, మాత్రం నేర్చుకోవాలి. కొత్త అయ్యి పాత 10 ఏళ్ళు పెళ్ళి అదేనా? దొడ్డు రావాలి. నెయ్యి పోసి నెయ్యి వేయించుకున్నాం. ఇప్పుడు వేయించిన తర్వాత స్టీల్ తీసుకొని తర్వాత ప్రాసెస్ అంతే. లేదా ఫ్రెష్ కళ్యామాకు ఇట్లా ఇప్పుడు చెట్టు మీకు తెంపుతుండ్రు సంతపై. ఇక మన సంతానం ఇంటికి ఎవరికైనా కావాలంటే పట్టుకపోరి. ఇత్తవరే ఎవరికైనా మరి ఇవ్వమంటే నో ప్రాబ్లం పట్టుకపో. అంతా కొనుక్కుంటూ అవుతుంది మాకు దగ్గర వాళ్ళంతా. అన్ని మిక్స్ పట్టుకొచ్చినాం. దేనికి ఇలాచీలు అవన్నీ? అన్ని స్వీట్ సిరాకు ఇలాచీలు ఎత్తారు అన్ని. దంచేయాలి. దంచేతావా సంచేతావా? స్మెల్ బాగా వస్తుంది. స్వీట్ టేస్ట్ కూడా బాగుంటది. బాగా వస్తుంది. బాగా తింటాం. అప్పుడైతే సెట్ చేసినావా? ఇంట్లోనా? పాలు అయితే కొంచెం దానం చేసిండు. ఒరిజినల్ పాలు తెచ్చిండు మనోడు. అది ఇక రాజన్న అంటే గ్రేట్. ఎందుకంటే పల్లెని అన్ని విధాలుగా పట్టించుకుంటాడు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్నరాడు. పాలు కూడా సెట్ చేసిండు. అన్ని నడుస్తాయి అన్నాడు మనోడి మీద.
ఏమన్నా లేట్ అయినట్టుంది కదా. లేట్ కాదు, కరెక్ట్ టైంకి అవుతుంది. లేట్ ఏం కాదు, కరెక్ట్ టైంకి అయితే 5 వరకు అయిపోతాయి అన్ని. 6-7 వరకు భోజనానికి కానీ జల్ది కానీ ఇది సీను ఆకు మంచి పోయి సీను ఆకు తింటావా నాయన? ఆకు తింటావా? ఆకు పోక తిను పోక. చిన్న మంచి కూర్చున్నావు పొట్ల సీను కోసట్లో బాగా ఎక్స్పర్ట్. సురేష్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. మన వి సురేష్ అనేది గోల్ వేడంటే పోయాంటి వేటంగా వేడంటే మళ్ళీ అంత వచ్చిండు వచ్చే ఎత్తును పోతుంది. అప్పుడు వేడు మళ్ళీ స్టాన్ చేస్తాను వేడు ఆ టైం ఇంకా కోసం ఉండలేదు ఒకనాడు. సిరా రెడీ అయిపోయింది. ఇప్పుడు గంజు దించుకొని పక్కకి పెడుతున్నాం. ఇక మై విలాస్ అంజమామ సేమ్ ఒకసారి చూడు రాజానయ్య ఇదో ఆయరా అల్లుళ్ళు అను 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 పడద్దు. ఎంజాయ్ చేయాలండి. అంజిమా అంటే ఎంజాయ్ మా ఎంజాయ్ ఎంజాయ్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే వంటలన్నీ అయిపోయినాయి. ఇక స్టార్ట్ చేసుకోవచ్చు. మనం మందిని తీసుకొచ్చుకోవాలి. సంతానం వంటలు అయిపోయినాయి మొత్తం అని అయిపోయినాయి. అప్పుడు అందరికి చెప్పాలి పోయి మరి మందిని తీసుకొద్దాం. ఇంకేం చెప్పొద్దాం అందరికి. మళ్ళీ టైం అయితే మళ్ళీ వాళ్ళు అనుకుంటారు. అన్ని ఊర్లలో ఎట్లుంటుంది ఇక అనుకుంటారు. తొందరనే అనుకుంటారు. పనికి వేస్తారు కాబట్టి తొందరగా పోయి చెప్పి రావాలి. మరి ఫస్ట్ ఎక్కడికి పోదాం? మరి ఎవరిని తీసుకోవాలి? సుల్తాన్ పరిసరాలు ఇంటికి పోయి అటు నుంచి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ లాస్ట్ స్టార్ట్ చేద్దామా? అటు నుంచి అయితే మళ్ళీ ఇటు మొత్తం చెప్పుకుంటూ రావచ్చు. అటు రెండు అయితే వీళ్ళు లేరు కదా. ఇలా తాళం వేసి ఉంది ఇల్లుకి లేరు. బండి మలుపు అన్ని మలుపు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఫోన్ చేస్తున్నా పరిచన్నా చెప్తున్నా మంచిగా అన్నా బక్రెడీ ఏం చేస్తున్నావు అమ్మా? భోజనానికి రారి అడిగి అన్నదానం పెడుతున్నాం. ఏ తాత ఏమైంది? మనకి 6 కాదు 6కి. భోజనం పెట్టరా అప్పుడు అన్నాడు తాత. అంటే నేను అన్న చెక్కల పిల్లవాడు మాట్లాడితే మా ఇంటికి సరే రారి సరే. ఏ అన్నదానికి రాపడికి అక్కడికి వాళ్ళకి ఓకేనా? 6 వరకు రా. ఓకే అన్నీ అయిపోయినాయి. ఒకసారి చూద్దాం ఏమేం చేసారు. మిల్ మేకర్ ఫ్రై, ఇది వంకాయ ఫ్రై, పాలకూర పప్పు, ఆలుగడ్డ టమాటా, సాంబార్, లాస్ట్ వచ్చేసి జీరా. ఇది మన ఐటమ్స్. ఇది ఎన్ని ఐటమ్స్ అంతా? 1 2 3 4 5 ఐటమ్ కదా. 5 ఐటమ్స్. అన్నం కూడా ఇక్కడ ఈ అన్నం కూడా అయిపోయింది. ఫినిష్. వంటలు అయితే గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి. వాసనలు ఏది ఓపెన్ చేస్తే సంపుతున్నాయి వాసన, స్మెల్ అయితే. సురేష్ అన్న ఎట్లున్నాయి వంటలు? సూపర్. ఇప్పుడే తినాలనిపిస్తుంది. అంతేనా? అంత నోరులు ఊరుతున్నాయా? మరి అట్లా వేసిరు సత్తి బాబు మా సత్తి డేడి బాల్స్. మన పంతులు అయితే వచ్చిండు. పంతులు 10 నిమిషాలు లేట్ వచ్చిండు కదా. ఆ పంతులు లేట్ వచ్చిరు బాగా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బాగా లేట్ వచ్చిరు. సబ్స్క్రైబర్ పెరిగేటట్టు పూజ. సబ్స్క్రైబర్ పెరగాలి బాగా పూజ. నువ్వు పూజ చేస్తే పెరగాలి. రూపం గృహాణ ప్రవేశ గణనాదానమోస్తుతే వనస్పతిర్భవేతి వైర్నానాయ సర్వదేవక్యం దివ్రావః భక్తా ఉదపురన్న దృశ్వర్చన మొత్తం వేరే లెవెల్ ఉండాలి. అరే ఏంది ఇది? అరే ఏంది? ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలా.
వాళ్ళ పరిశాన్ ఉంటది ఇది వాళ్ళ పరిశాన్ ఉంటది ఇది కట్ట వేరు ఉంటది చూడు మొత్తం నేనే చూడాలి చిన్న వేడు సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీ మే ధియో యో న ప్రచోదయాత్ శ్రీమన్మహా కలశ దేవతా మహానైవేద్యం సమర్పయామి ఆత్మనమస్కారం కరోమి దండం పెట్టుకోండి పూజ అయిపోయింది ఇక మన ఇదే గెటప్ ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తారు మరి తింటారు ఇలాంతా చాలా మన వాళ్ళు అయితే పడకపోతారు ఒక్కొక్కటి జార కొడుతురు ఇక మంది కూడా వచ్చే టైం అయిపోయింది సరే బరువు అయిందా బాగా నేను రావాలా మరి నన్ను పడుకోమని నేను పడుకుంటా అంతే అట పడుకోనా ఓకే ఫోన్ వేసేసాడు బాగా వేసేసాడు చూపిస్తే నువ్వు నామాలైతే జోరు పెట్టినావు లేతలే మీకు మొత్తం గడ్డలున్నారు అందరూ వంటలు మంచిగా ఉన్నాయా? సూపర్ ఉన్నాయి. నచ్చినాయి? అదే ఎక్కువ ఏం నచ్చింది నీకు? నచ్చింది ఆలుగడ్డ టమాట. ఇంకా అది కూడా నచ్చిందా? సాంబార్ నచ్చలే? సాంబార్ కూడా